ఒక దేశానికి ప్రధానమంత్రి తన పదవిని వదిలేసి ఉన్నట్టుండి సన్యాసిగా మారిపోతే ఊహించుకోండి ఎలా ఉంటుంది. అద్భుతం కదా. సరిగ్గా అలాంటి ఒక గొప్ప సాధువు కవి కథనే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు మాణిక్యవాచకర్. ఆయన రాసిన ఒక పవిత్ర గ్రంథం వెనుక ఓ దైవిక రహస్యం దాగి ఉందట. ఇంతకీ ఏంటా రహస్యం? పదండి ఈ విశ్లేషణలో చూద్దాం. నాకెందుకొచ్చిన ప్రధానమంత్రి పదవి? చూశారా, ఈ ఒక్క ప్రశ్నతో మాణిక్యవాచకర్ జీవితం మొత్తం ఒక పెద్ద మలుపు తీసుకుంది. అది కేవలం ఒక మాట కాదండోయ్, ఆయన భవిష్యత్తుని పూర్తిగా మార్చేసి నిర్దేశించిన ఒక శక్తివంతమైన నిర్ణయం. ఆ నిర్ణయం వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మొదటి విభాగంలో మాణిక్యవాచకర్ తన రాజకీయ జీవితం ఏకంగా పీక్స్లో ఉన్నప్పుడు తీసుకున్న ఆ లోతైన నిర్ణయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఒకవైపేమో సింహాసనం, అంతులేని అధికారం, బోలెడంత సంపద. మరోవైపేమో ఏమీ లేని ఒక సన్యాసి జీవితం, కేవలం శివనామస్మరణ తప్ప ఏమీ లేదు. మరి మాణిక్యవాచకర్ గారు ఈ రెండింటిలో దేన్నెంచుకొనుంటారు? చెప్పక్కర్లేదు కదా. ఆయన భక్తి ముందు ఈ ప్రాపంచిక సుఖాలన్నీ గడ్డిపోచతో సమానమైపోయాయి. తన జీవితాన్నే ఆ శివుడి పాదాల దగ్గర పెట్టేశారు. ఇక ఆయన జీవితంలోనే తర్వాతి దశకు వెళ్దాము. ఇక్కడ ఆయన ఒక సంచార కవిగా తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించారో, అలాగే ఆయన ప్రసిద్ధ రచనల్లో ఒకటైన తిరువెంబావై ఎలా పుట్టిందో చూద్దాము. ఆ పవిత్రమైన అరుణాచల పర్వతాన్ని అలా చూస్తూ నిలబడ్డారు. అంతే, ఆయన హృదయంలోంచి భక్తి అలా పొంగి ప్రవహించింది. ఆ భక్తే తిరువెంబావై అనే అద్భుతమైన కీర్తనలుగా రూపుదిద్దుకుంది. ఆ కీర్తనల్లోని మాధుర్యం ఎంత గొప్పదంటే, నేటికీ తమిళనాడులోని శివాలయాలు ధనుర్మాసంలో ఆ పాటలతో మార్మోగిపోతూ ఉంటాయి. అలా కాలం గడిచిపోయింది. మాణిక్యవాచకర్ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. ఆయన జీవితం ప్రశాంతంగా సాగిపోతోంది. అనుకుంటున్న టైంలోనే ఒక రహస్యమైన సంఘటన ఆయన జీవితాన్ని మరోసారి ఒక పెద్ద మలుపు తిప్పింది. ఎన్నో ఏళ్లుగా శివభక్తి మార్గంలో దేశమంతా తిరిగిన తర్వాత ఆ సాధువు చివరికి చిదంబరంలో స్థిరపడ్డారు. ఇంకా ఆయన జీవితకార్యం పూర్తయిపోయిందనే అందరూ అనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ మఠానికొచ్చాడు. అతని రాక, అతని ఉద్దేశం ఏంటనేది ఒక పెద్ద రహస్యం. ఇది కథలో చాలా ముఖ్యమైన మలుపనమాట. ఇంతకీ ఆ వచ్చిన వృద్ధబ్రాహ్మణుడు ఎవరు? అతని రాక వెనుక అసలు కారణమేమైయుంటుంది? ఈ ప్రశ్న మనలో ఉత్కంఠను పెంచుతూ కథ క్లైమాక్స్ వైపు మనల్ని నడిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం కథలోని అత్యంత ప్రధానమైన భాగానికి వచ్చేశాం. మాణిక్యవాచకర్ జీవితకాలంలో రాసిన రచనలన్నీ ఒకే ఒక్క రాత్రిలో అద్భుతంగా ఎలా గ్రంథస్థమయ్యాయో చూద్దాం. ఆ బ్రాహ్మణుడు మాణిక్యవాచకర్ దగ్గరికి వచ్చి, స్వామీ, మీరు శివుడిపై ఎన్నో పాటలు పాడారు కదా, అవన్నీ మళ్ళీ ఒకసారి పాడితే వినాలనుందే అనడిగాడు. దానికి మాణిక్యవాచకర్ చాలా వినయంగా, అయ్యో, నేను వృద్ధుడినైపోయాను, అవన్నీ ఇప్పుడు నాకు గుర్తులేవు అని చెప్పారు. అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడు చాలా సున్నితంగా, ఫర్వాలేదండి, మీకు ఎన్ని గుర్తున్నాయో అన్నే పాడండి చాలు అని ప్రోత్సహించాడు. అతని మాటల్లోని సౌమ్యత మాణిక్యవాచకర్ను పాడటానికి ప్రేరేపించింది. ఆ సంభాషణ జరిగే సమయానికి బాగా చీకటి పడిపోయింది. ఆ రాత్రి వాతావరణం, ఆ తరువాత జరగబోయే ఆ అద్భుతమైన సంఘటనకు ఒక వేదికగా నిలిచింది. అప్పుడొక అద్భుతం జరిగింది. మాణిక్యవాచకర్ పాడటం మొదలుపెట్టగానే ఆయనకు తన జీవితంలో రాసిన ప్రతి పాట, ప్రతి పదం అన్నీ గుర్తుకొచ్చేశాయి. సమయం గడిచిపోవడాన్ని కూడా మరిచిపోయి రాత్రంతా తెల్లవారే వరకు ఏకధాటిగా పాడుతూనే ఉన్నారు. ఆ రాత్రి ఆయన నోటి నుండి వెలువడిన ఆ పవిత్ర కవితల సంకలనాన్నే తిరువాచకం అంటారు. దీని అర్థమేంటంటే పవిత్రమైన వాక్కు. ఆ దైవిక సమాగమం ద్వారానే ఈ పవిత్ర గ్రంథం రూపుదిద్దుకుందన్మాట. ఇక చివరిగా ఆ వృద్ధుడి రాక వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి, ఈ గ్రంథం యొక్క శాశ్వత ప్రాముఖ్యతలేంటో తెలుసుకుందాం. ఇంతకీ ఆ వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడెవరు? ఎవరనుకుంటున్నారు? మరెవరో కాదండి, సాక్షాత్తు ఆ పరమశివుడే. అవును, తన భక్తుడు పాడిన ఆ అమూల్యమైన కీర్తనలు కాలగర్భంలో కలిసిపోకూడదని ఆయనే స్వయంగా ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి వాటన్నిటినీ గ్రంథస్థం చేశారన్నమాట. చూడండి, ఒక భక్తుడి కోసం భగవంతుడే స్వయంగా భూమిమీదకు దిగివచ్చిన ఎంత అద్భుతమైన ఘట్టమిది. ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగులుస్తుంది.
గొప్ప గొప్ప కళల వెనుక, అద్భుతమైన ఆవిష్కరణల వెనుక నిజంగా ఇలాంటి దైవిక ప్రేరణ ఉంటుందా? లేక అదంతా కేవలం మనిషి ప్రతిభ మాత్రమేనా? దీని గురించి ఏమనుకుంటున్నారు?